సిటీ న్యూస్ ని మీకు సమర్పిస్తున్నవారు లక్ష్మీ నిలయం గ్రేటెడ్ కమ్యూనిటీ అపార్ట్మెంట్ శ్యామలానగర్ ఎక్స్టెన్షన్ 11th లైన్ గుంటూరు. నమస్కారం. సిటీ న్యూస్ కి స్వాగతం. నగరంలోని పలు పెట్రోల్ బంకుల వద్ద నో స్టాక్ బోర్డులు దర్శనమిస్తున్నాయి. స్టాక్ ఉన్న చోట భారీగా వాహనదారులు క్యూ కట్టారు. ఇప్పటికే డీజిల్ లేకపోవడంతో ఆటో డ్రైవర్లు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రస్తుతం పెట్రోల్ స్టాక్ కూడా లేకపోవడంతో వాహనదారులు ఆందోళన చెందుతున్నారు. మరోవైపు ప్రభుత్వం మాత్రం చమురును బ్లాక్ మార్కెట్ కు తరలిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించింది. పెట్రోల్ బంకులను పౌర సరఫరాల శాఖ పోలీసులు ఎప్పటికప్పుడు తనిఖీలు చేసి పరిస్థితిని చక్కదిద్దేందుకు యత్నిస్తున్నారు. ఇంటర్నెట్ చరిత్రలో సంచలనం సిటీ బ్రాడ్బ్యాండ్. ఇప్పుడు ఇంటింటికి ఇంటర్నెట్, సిటీ నుంచి గ్రామం వరకు అదే స్పీడ్. మీరు ఈ రోజే సిటీ బ్రాడ్బ్యాండ్ కుటుంబంలో చేరండి. రాష్ట్ర వ్యాప్తంగా ఎండలు టారెత్తిస్తున్నాయి. ఉదయం నుంచే ఎండ తీవ్రత ఎక్కువగా ఉండడంతో బయటకు వచ్చేందుకు ప్రజలు బెంబేలెత్తుతున్నారు. 5 రోజుల పాటు హీట్ వేవ్స్ ఎక్కువగా ఉంటాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విపత్తు నిర్వహణ సంస్థ హెచ్చరించింది. ఇప్పటికే అనేక ప్రాంతాల్లో 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. డీహైడ్రేట్ కాకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని, బాగా చెమటలు పట్టి నీరసంగా ఉంటే సత్వరమే చికిత్స పొందాలని డాక్టర్లు సూచించారు. మరోవైపు ఎండసెగను తగ్గించేందుకు వాటర్ స్ప్రింక్లర్లను కార్పొరేషన్ అధికారులు వినియోగిస్తున్నారు. కలెక్టరేట్లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం జరిగింది. జిల్లా నలుమూల నుంచి వచ్చిన బాధితులు తమ సమస్యలు పరిష్కరించాలంటూ కలెక్టర్ సీఎం సాయికాంత్ వర్మకు వినతులు అందించారు. ప్రతి సోమవారం కలెక్టరేట్లో నిర్వహించే ప్రజా సమస్యల పరిష్కార వేదికకు బాధితులు బారులు తీరారు. ఫిర్యాదులను జిల్లా ఉన్నతాధికారులు స్వీకరించారు. ఆయా సమస్యల పరిష్కారంకు తగు చర్యలు తీసుకుంటామని భరోసా కల్పించారు. పొన్నూరు మండలం నారాకోడూరులో ఉన్న తన పొలాన్ని 25 బస్తాల కౌలుకి ఇస్తే అవి అమ్ముకొని తనను ఇబ్బందులు పెడుతున్నారని గుంటూరుకు చెందిన సామ్రాజ్యం ఫిర్యాదు చేసింది. తనకు ఆరోగ్యం సరిగ్గా లేదని, తనకు కావాల్సిన కౌలు డబ్బులు ఇప్పించాలని తన కుమారుడు వేడుకున్నారు. లాలాపురం పంచాయతీలోని అల్లూరి సీతారామరాజు నగర్లో గత 20 ఏళ్లుగా 2000 గృహాలు నిర్మించుకొని పేద ప్రజలు నివాసం ఉంటున్నారని తూమాటి శివయ్య తెలిపారు. అయితే ఆ గృహాలకు పంచాయతీ అధికారులు ఇంటి పన్ను వేయకపోవడం వలన ప్రభుత్వం నుంచి రావాల్సిన పథకాలు ఏవీ అందడం లేదన్నారు. వెంటనే గృహాల అన్నిటికీ ఇంటి పన్నులు వేయాలని కోరారు. లాలుపురం పంచాయతీ లింగాయపాలెం శివారులో దాదాపు 22 సంవత్సరాల నుంచి 30 ఎకరాల ఎసెండ్ భూమిలో నిరుపేదలు ఇళ్ళేసుకొని అల్లూరి సీతారామరాజు నగర్ గ్రామం పేరుతో అక్కడ నివసిస్తున్నారు. ప్రభుత్వం వారు అక్కడ ఆ గ్రామానికి విద్యుత్ సౌకర్యం కలిగించారు. అట్లానే ఆర్డబ్ల్యూఎస్ వారి ద్వారా వాటర్ ఫెసిలిటీ ఇచ్చారు. అలాగే ఎంపీ నిధుల నుంచి కూడా సిమెంట్ రోడ్లు వేయటం జరిగింది. అయితే ఆ గ్రామానికి సంబంధించి నివసిస్తున్న గృహాలకి డోర్ నెంబర్లు లేవు. శిస్తేయాల 2022 గృహాలు ఉన్నాయి. శిస్తేయటం ద్వారా ప్రభుత్వానికి ఆదాయం వచ్చింది. డోర్ నెంబర్లు వేయకపోవటం వల్ల ఆన్లైన్ లెక్కటలా. ఆన్లైన్ లెక్కపోతే వాళ్ళకి రేషన్ కార్డు రాదు. గుంటూరు జిల్లా పొన్నూరు తాలూకా బ్రాహ్మణ కోడూరు కాపురస్తురాలు కాట్రగడ్డ సామ్రాజ్యం గారు ఎకరం 30 సెంటు పొలం. ఆ ఊరు పార్టీలో వాళ్ళు దోనేపూడి శ్రీనివాసరావు మొత్తానికి 25 బస్తాలు కౌలుకి ఇచ్చారు. వారి ఒడ్లు కాక మా 25 బస్తాలు కూడా అమ్ముకుని 32,500 జనవరి 2వ తారీఖున నేను అర్జీ పెట్టుకుంటే ఇంత మట్టుకు న్యాయం జరగలేదండి. ఆమె చావు బతుకుల్లో మంచంలో ఉంది. మా కౌలు మాకు ఇప్పించి ఆమెని రక్షించగలరని ప్రార్థిస్తున్నాను. జిల్లాలో ఆయిల్ సమస్యను నివారించాలని కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు సుధీర్ బాబు కలెక్టర్ గ్రీవెన్స్ లో వినతి పత్రం అందజేశారు. జిల్లా వ్యాప్తంగా గత 3 రోజులుగా పెట్రోల్, డీజిల్ అందక వాహనదారులు పలు ఇబ్బందులు పడుతున్నారని సుధీర్ బాబు తెలిపారు. అధికారులు వెంటనే పెట్రోల్, డీజిల్ సమృద్ధిగా లభించే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.
ఇంధన సరఫరా గురించి అదే పెట్రోలు డీజిల్కి సంబంధించినటువంటి ఆ కొరతకు సంబంధించి వాళ్ళు పడుతున్నటువంటి ఇబ్బందులు నరకయాతన గురించి స్పందించి మా ఏపీసీసీ అధ్యక్షురాలు శ్రీమతి వైఎస్ షర్మిలారెడ్డి గారు అలానే మా ముఖ్య నాయకులైనటువంటి మస్తానల్లి గారు ఈశ్వరరావు గారు ఆదేశానుసారం ఈ రోజున వాళ్ళు ఇక్కడికి వచ్చి కలెక్టర్ గారిని కలిసి ఈ యొక్క వినతి పత్రం ఏదైతే ప్రస్తుతం ప్రజలు ఇబ్బందులు గురవుతున్నారో ఆ యొక్క సమస్యని వెంటనే నెరవేర్చేటట్టుగా అలానే ఎక్కడైతే ఈ సమస్య వస్తుందో దాని మీద చర్యలు తీసుకోవాలనే విధంగా ఈ రోజున ఈ యొక్క మీడియా ముఖంగా కలెక్టర్ గారికి ఇవ్వడానికి వచ్చాము. కాకపోతే పెట్రోల్ డీజిల్ యొక్క స్టాక్ గురించి ఏదైతే మనకి మార్కెట్లో జరుగుతుందో అది సామాన్య మానవుల్ని సైతం అలాగే వినియోగదారులను సైతం తీవ్ర ఇబ్బందులకు గురి చేసేటట్టుగా ఉంది. సీఎం చంద్రబాబు నాయుడు వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు జయంతి సందర్భంగా క్యాంప్ కార్యాలయంలో ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. మహాపురుషుడు మండలి నాటకాన్ని ఈ నెల 29న గుంటూరులో ప్రదర్శించనున్నారు. ఏపీ సాంస్కృతిక సమితి, ఠాగూర్ మెమోరియల్ థియేటర్ ట్రస్ట్, బొమ్మిడేల శ్రీకృష్ణమూర్తి ఫౌండేషన్, మేల్కొలుపు అసిస్ట్ సంస్థ సంయుక్త ఆధ్వర్యంలో విజ్ఞాన మందిరంలో ఈ నాటకాన్ని ప్రదర్శించనున్నారు. నాటకానికి సంబంధించిన పోస్టర్ను భారతీయ విద్యాభవన్లో ఆవిష్కరించారు. మండలి వెంకట కృష్ణారావు దేశ విదేశాల్లో తెలుగు భాష ఉన్నతికి విశేష కృషి చేశారని ఠాగూర్ మెమోరియల్ థియేటర్ ట్రస్ట్ కార్యదర్శి రామచంద్రరాజు, జనచైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు లక్ష్మణ్ రెడ్డి తెలిపారు. దివిసీమ ఉప్పెన సమయంలో మండలి కృష్ణారావు చేసిన సేవలు చిరస్మరణీయమని గుర్తు చేశారు. అద్భుతమైన సీన్స్ క్రియేట్ చేసి ఫస్ట్ టైం ఒక అనుభూతిని కలిగించేటటువంటి నాటకం ప్రదర్శించబడుతుంది. కాబట్టి గుంటూరు ప్రజలందరికీ కూడా విన్నపం ఏంటంటే అందరూ కూడా ఏ ప్రవేశ రుసుము లేదు, నడవలేని స్థితిలో కర్రపోటుతో ఆ ప్రజల కోసం ప్రజాక్షేత్రంలో పోయి ప్రజలకు సేవ చేసినటువంటి గొప్ప రాజకీయ నాయకుడు మండలి వారి శత జయంతి సందర్భంగా ఈ నాటకాన్ని డాక్టర్ దీర్ఘాసు శ్రీనివాసరావు గారు రచించగా నేను గంగోత్రి సాయి ఈ నాటకానికి దర్శకత్వం వహించాము. రంగస్థలంపై మొట్టమొదటిసారి డిజిటల్ సాంకేతిక పరిజ్ఞానంతో పాటు ఏఐ సపోర్ట్తో చేస్తున్నటువంటి నాటకం ఇది. ఏఐతో ఎలా చేశాము, ఉద్యమ సన్నివేశాలు. ఒక పత్రికా అధినేత వైసీపీ నాయకులకు తక్షణమే క్షమాపణ చెప్పాలని, లేకుంటే అతనిపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని వైసీపీ శ్రేణులు డిమాండ్ చేశాయి. జిల్లాలోని అన్ని నియోజకవర్గాల వైసీపీ సమన్వయకర్తల ఆధ్వర్యంలో మోదుగుల వేణుగోపాల్ రెడ్డి ఎస్పీ గ్రీవెన్స్ లో పత్రికా అధినేతపై ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా మాజీ ఎంపీ మోదుగుల మీడియాతో మాట్లాడుతూ ఏప్రిల్ 4న తన ఛానల్లో వైసీపీ నాయకుల వెన్నెముక లేని వారని ప్రచారం చేయడం జరిగిందని తెలిపారు. తమపై చేసిన కామెంట్లు, మాటలు మా మనసులను కలిచివేశాయని చెప్పారు. ఈ విషయంపై గతంలో 175 నియోజకవర్గాలలో పోలీసులకు ఫిర్యాదు చేశామని చెప్పారు. అయినప్పటికీ ఎలాంటి స్పందన లేదని, ఎక్కడా ఒక కేసు కూడా నమోదు కాలేదని తెలిపారు. ఈ కార్యక్రమంలో బలసాని కిరణ్ కుమార్, అన్నాబత్తిన శివకుమార్, దొంతిరెడ్డి వేమారెడ్డి, షేక్ నూరి ఫాతిమా, నిమ్మకాయల రాజనారాయణ తదితరులు పాల్గొన్నారు. ప్రతి నియోజకవర్గంలోని SHO స్టేషన్ హౌస్ ఆఫీసర్ ఒక CA గారికి మెమోరాండం ఇవ్వడం జరిగింది. ఈవెన్ అవుట్ ఆఫ్ 175 అసెంబ్లీ కాన్స్టిట్యున్సీస్ సింగిల్ కేస్ హ్యాస్ బీన్ నాట్ రిజిస్టర్డ్. ఒక పార్టీ వాళ్ళకు ఒక న్యాయం, ఇంకో పార్టీ వాళ్ళకు ఒక న్యాయం జరుగుతుందా, లేకపోతే బలవంతుల నుంచి బలహీనలు రక్షించాలా, ప్రభుత్వం నుంచి ప్రతిపక్షాన్ని రక్షించాలనేటువంటి భావన కూడా మీకు లేకుండా అక్కడ ఒక న్యాయం చేశారు, ఇక్కడ ఒక న్యాయం చేస్తున్నారు. 175 కాన్స్టిట్యున్సీలో ఒక్కచోట కూడా రిజిస్టర్ కాలేదు. నౌ వీఆర్ రిక్వెస్టింగ్ ది SP గుంటూరు అండ్ IG గుంటూరు కైండ్లీ రిజిస్టర్ కేస్ అగైన్స్ట్ ది. జిల్లా ఎస్పీ కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం జరిగింది. జిల్లా నలుమూల నుంచి వచ్చిన బాధితులు తమ సమస్యలు పరిష్కరించాలంటూ ఎస్పీ కార్యాలయంలో అధికారులకు వినతులిచ్చారు. ప్రతి సోమవారం ఎస్పీ కార్యాలయంలో నిర్వహించే ప్రజా సమస్యల పరిష్కార వేదికకు బాధితులు భారీగా తరలివచ్చారు. ఫిర్యాదులను పోలీసు ఉన్నతాధికారులు స్వీకరించారు. ఆయా పరిష్కారానికి తగు చర్యలు తీసుకుంటామని భరోసా కల్పించారు. గోమాతను జాతీయ జంతువుగా ప్రకటించాలంటూ
గో సమ్మాన్ ఆహ్వాన్ అభియాన్ ఆధ్వర్యంలో కలెక్టర్ సాయికాంత్ వర్మకు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఏపీ రాష్ట్రీయ గోసేవక్ వెంకట శివరావు మహావీర్ చంద్ జైన్ మీడియాతో మాట్లాడారు. దేశంలో జరుగుతున్న గోవధను అడ్డుకునేందుకు దేశవ్యాప్తంగా సంతకాల సేకరణ చేసి అన్ని కలెక్టరేట్లో వినతి పత్రాలు అందజేస్తున్నామని తెలిపారు. మనిషి మనుగడకు దోహదపడుతున్న గోమాతను సంరక్షించే బాధ్యత అందరిపై ఉందన్నారు. వెంటనే గోమాతను జాతీయ జంతువుగా ప్రకటించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బజరంగ్ రామకృష్ణ, బీకారాం, మావిచంద్, దిలీప్, కిషోర్, నాథురాం, వినోద్ కుమార్ జైన్ తదితరులు పాల్గొన్నారు. భారతదేశం అంతటా కూడా గోమాతల్ని ప్రత్యేకత ఏంటనేది తెలియపరిచి గ్రామాలలో రైతులకి వాటికి ఉన్నటువంటి సంబంధం ఏంటి, అవి కనుక ఉంటే దేశం ఎలా అభివృద్ధి చెందుతుందనే ఒక ముఖ్య ఉద్దేశంతో ఆ గోమాతను జాతీయ జంతువు చేయాలని చెప్పేసి మేము కోరటం వల్ల ప్రతి గ్రామాల్లో ప్రచారం చేసుకుంటూ 1 మంత్ నుంచి నెల నుంచి జరుగుతుంది. ఇది ఇప్పుడు ఈ రోజున 27వ తారీఖు భారతదేశం అంతటా కూడా అన్ని కలెక్టర్ ఆఫీసుల్లో, అన్ని ఎంఆర్ఓ ఆఫీసుల్లో ఈ మెమోరాండాలు సంతకాల సేకరణ చేసి కొన్ని కోట్ల సంతకాలు అయినాయి. ఇప్పటికీ దగ్గర 45 కోట్ల మంది జనం. మేమందరము గుంటూరులో ఈ గోసేవ కార్యక్రమం నిర్వహించుతున్నాము. ఈ గోసేవలో అందరూ సంతకం పెట్టి ఈ విజ్ఞాపన మీకు ఇస్తున్నాము. మా దేశం మొత్తంలో ఈ గోమాతని రాష్ట్రమాతగా ప్రకటించాలని మేము కోరుకుంటున్నాం. ఇంటర్నెట్ చరిత్రలో సంచలనం సిటీ బ్రాడ్బ్యాండ్. ఇప్పుడు ఇంటింటికి ఇంటర్నెట్, సిటీ నుంచి గ్రామం వరకు అదే స్పీడ్. మీరు ఈ రోజే సిటీ బ్రాడ్బ్యాండ్ కుటుంబంలో చేరండి. ఉపాధి హామీ కూలీల సమస్యలు వెంటనే పరిష్కరించాలంటూ వైసీపీ పంచాయతీరాజ్ విభాగం ఆధ్వర్యంలో కలెక్టరేట్లో నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వైసీపీ పంచాయతీరాజ్ జిల్లా అధ్యక్షులు దాసర్ రాజు మాట్లాడుతూ పెండింగ్ లో ఉన్న బకాయిలను వెంటనే చెల్లించాలి, పనులు చేస్తున్న వారికి త్రాగునీరు వసతి కల్పించాలని డిమాండ్ చేశారు. ఉపాధి హామీ పనులు చేసేవారు కాకుండా పనికిరాని వారికి కూడా మచ్చర్లు వేస్తున్నారంటూ దానిపై విచారణ చేయాలని కలెక్టర్ సాయికాంత్ వర్మకు వినతి పత్రం అందజేశామని తెలిపారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు పాల్గొన్నారు. ఉపాధి హామీ కూలీలకు పెండింగ్లో ఉన్నటువంటి బకాయిలను తక్షణం అందజేయాలని చెప్పని, అదేవిధంగా పనులు జరుగుతున్నటువంటి ప్రాంతంలో తాగునీటి వసతిని కల్పించాలని చెప్పని, అదేవిధంగా ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎఫ్ఏలను మార్చుకొని వాళ్ళకు అనుకూలమైనటువంటి వ్యక్తులను నియమించుకొని మాస్టర్స్ను కూడా రాని వారికి కూడా మాస్టర్ వేసి అవినీతి జరుగుతూ ఉంది. ఈ అవినీతిని అరికట్టాలని చెప్పని, అదేవిధంగా పని అడుగుతున్నటువంటి కొంతమంది కూలీలకు కూడా పని కల్పించాలని చెప్పని మేము ప్రధానమైన డిమాండ్తో. ఇవి ఇప్పటివరకున్న వార్తా వివరాలు. మరికొన్ని వార్తా విశేషాలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం. సిటీ న్యూస్ ని మీకు సమర్పించిన వారు లక్ష్మీ నిలయం, గ్రేటెడ్ కమ్యూనిటీ అపార్ట్మెంట్, శ్యామ్లానగర్ ఎక్స్టెన్షన్ 11th లైన్, గుంటూరు.